ఈ ఎన్సీసీ డే యొక్క ప్రాధాన్యత మీరు విద్యార్థి దశలో బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనము భారతదేశంలో ఏ మూలన ఉన్నప్పటికీ ప్రశాంతంగా నిద్రపోతున్నాము అంటే దానికి కారణము భారతదేశ సరిహద్దుల్లో కంటికి రెప్పలాగా మనల్ని కాపలా కాస్తున్నటువంటి త్రివిధ దళాలు. వీళ్ళందరూ రాత్రింపగళ్ళు కష్టపడి శత్రు సేనల నుంచి మన దేశాన్ని పరిరక్షిస్తుండడం వల్లనే మనం ప్రశాంతంగా నిద్రించగలుగుతున్నాం. భారతదేశంలో త్రివిధ దళాధిపతులు అనేటటువంటివి చాలా ముఖ్యమైనటువంటివి. భారతదేశం యొక్క రాజ్యాంగ నిర్మాణంలోనే చాలా మెళకువలను తీసుకోవడం జరిగింది. దానికి కారణంగానే మన దేశంలో ఎప్పుడూ కూడా అంతర్గతమైనటువంటి కలహాలు కానీ అంతర్గత విభేదాలు కానీ రాలేదు. వీళ్ళందరూ సమైక్యంగా పనిచేస్తూ రాష్ట్రపతి కంట్రోల్లో ఉంటారు. వీళ్ళందరూ మీరు ఒక్కసారి ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఒక 3 ఉన్నాయి. మనకి త్రివిధ దళాలు ఉన్నాయి. అవి ఏమిటనేది ఒక్కసారి మీరు తెలుసుకోండి. ఫస్ట్ది ఆర్మీ. మొదటిది ఏంటమ్మా? ఆర్మీ వింగ్. దీనికి హెడ్ ఆర్మీ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ అంటాము, ఆర్మీ జనరల్. ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్మీ జనరల్ ఎవరు అంటే ఉపేంద్ర ద్వివేది అనేటువంటి ఆయన ఆర్మీ జనరల్ గా నేడు మన భారతదేశంలో పదవిలో ఉన్నారు. అలాగే నేవీకి వచ్చేటప్పటికి హెడ్ గా నేవీ అడ్మిరల్ అంటాము, దినేష్ కే త్రిపాఠి అనేటటువంటి ఆయన నేవీ హెడ్ గా ఉన్నారు. అలాగే ఎయిర్ చీఫ్ కి వచ్చేటప్పటికి ఎయిర్ చీఫ్ మార్షల్ అంటాము హెడ్ ని, అమర్ ప్రీత్ సింగ్ అనేటటువంటి వ్యక్తి దీనికి హెడ్ గా